వెల్కమ్ టు మనం టీవీ. కాంగ్రెస్‌లోనైతే మంత్రివర్గ విస్తరణ అయితే సాగుతా ఉంది. ఇప్పటికైతే 6 మంత్రివర్గ విస్తరణ 6 అయితే చేయాల్సినవి ఉన్నాయి. దాంట్లో అయితే 4 అయితే ఈ నెల 4వ తారీఖు అయితే విస్తరణ చేయబోతా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా వేలు నిలబడ్డది రెడ్డి సామాజిక వర్గానికైతే రాజగోపాల్ రెడ్డికి మరియు సుదర్శన్ రెడ్డికి అయితే ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఇంకా కొంతమందినైతే ఎస్సీ, ఎస్టీకి మరియు మైనారిటీకి సంబంధించిన నేతలకు కూడా మంత్రిలో అయితే చోటు దక్కనుంది. మరి వాళ్ళు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నుండి అయితే ఇంతవరకు కూడా ప్రాతినిధ్యం మంత్రివర్గంలో అయితే లేదండి. అక్కడి నుండి అయితే ఒక నేతకిచ్చే ఆలోచనలు అయితే కాంగ్రెస్ అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అదే విధంగా మైనారిటీకి సంబంధించిన చూసుకున్నట్లయితే హైదరాబాద్‌లో కూడా ఒక నేతకైతే ఇచ్చేటట్టు కూడా కనబడతా ఉంది. మరి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే తనైతే హోమ్ మినిస్టర్ కావాలని ఢిల్లీలో అయితే అడగడం అయితే జరుగుతా ఉంది. అయినప్పటికి కూడా మరి అధిష్టానము తనకు చెక్ పెట్టడానికి మరియు ఆ హోమ్ మినిస్టర్ పదవి ఇప్పటికే సీతక్క గారైతే మంత్రి పదవిలో అయితే ఉన్నప్పటికి కూడా సీతక్కకి అయితే మరి మార్పు అయితే చేయడం అయితే పోతా ఉంది. సీతక్కకి హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వబోతున్నట్టు కూడా మనకైతే ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. మొత్తానికి నిన్న చూసుకున్నట్లయితే మంత్రి ఆరోగ్యశ్రీ మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర్ రాజనరసింహులు గారైతే సీతక్క హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని కూడా ప్రెస్ ముఖంగా అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే కాంగ్రెస్‌లో అయితే సీతక్క పేరైతే బాగా గట్టిగా అయితే వినబడతా ఉంది. మనం ఫస్టే అనుకున్నాము సీతక్కకి హోమ్ మినిస్టర్ ఇస్తారని. కాకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల తనకి ఇయ్యలేకపోయారు. మరి ఇప్పుడైతే తనకేదైతే ఉందో గ్రామీణ, బృజ్‌రాజు ఏవైతే మంత్రి పదవులు ఉన్నాయో అవన్నీ కాకుండా సీతక్కకైతే ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మరి సుదర్శన్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డి పేర్లు కూడా అయితే వినబడతా ఉంది. ఇక వాకాటి శ్రీహరి గారు కూడా మనకైతే మంత్రి పదవిలో చోటు దక్కుతుంది. ఇప్పటికే ఖరారైనట్టు కూడా మనకైతే వస్తా ఉన్నాయి. మొత్తానికైతే మంత్రి పదవి విస్తీర్ణంలో అయితే 6 ఇంకా పెండింగ్ ఉన్నప్పటికి కూడా జూలై 4వ తారీఖు అయితే విస్తరణ చేయబోతా ఉన్నారు. దానిలో సీతక్కకైతే ముఖ్యంగా మార్పు అయితే చెందుతా ఉన్నట్టు కూడా ఏఐసీసీ నుండి అయితే మనకైతే వస్తా ఉన్నది. మరి సీతక్కకి ఎందుకు హోమ్ మినిస్టర్ ఇస్తా ఉన్నారు? మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మరి సీతక్క, రేవంత్ రెడ్డి వాళ్ళ అనుబంధము అన్నా చెల్లెల అనుబంధం వాళ్ళు ఒకే రూపంగా అంటే మేమిద్దరం ఒకటే అన్నట్టుగా వాళ్ళిద్దరు పని చేస్తారు కాబట్టి హోమ్ మినిస్టర్ పదవి అయితే మరి రేవంత్ రెడ్డి వేరే వాళ్ళకి ఇవ్వబోడు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ చాలా ముఖ్యమైనది కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంచుకుందామని అనుకున్నప్పటికి కూడా మరి మంత్రివర్గంలో విస్తరణ చేయాలి కాబట్టి తన దగ్గర ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి ఎవరికన్నా ఒకరికి ఇవ్వాలి కాబట్టి మరి హోమ్ మినిస్టర్ అనేది వాళ్ళ సీతక్కకైతే ఇవ్వబోతా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. మరి గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇప్పటికే శిశు సంరక్షణ శాఖలు అయితే సీతక్క గారు అయితే ఉన్నప్పుడు శాఖలు కూడా మరి వేరే వాళ్ళకు కూడా ఇచ్చే తరుణాలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే నలుగురినైతే మంత్రులైతే క్యాబినెట్ మంత్రులైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తీసుకోబోతా ఉంది. ఇక రేపు కూడా మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి అయితే పయనమైతే కడతా ఉన్నారు. ఏ విషయమైనా మరి ఢిల్లీలో ఉన్న అధిష్టానంతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయాలు అయితే తీసుకోబోతా ఉన్నారు. ఏవైతే మున్సిపల్ కార్పొరేట్ చైర్మన్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తానికి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. తను ఇవ్వచ్చు, నామినేట్ పదవులన్నీ కూడా రేవంత్ రెడ్డి ఇవ్వచ్చు అని కూడా అధిష్టానం అయితే క్లియరెన్స్ అయితే ఇచ్చింది. కానీ మంత్రివర్గంలో అయితే ఎవరికి ఇవ్వాలి అనేది కూడా అధిష్టానం అయితే అక్కడ నిర్ణయించబోతా ఉంది. మరి ఢిల్లీలో ఎటువంటి అంటే అక్కడ ఢిల్లీలో ఎటువంటి అధిష్టానం ఏం చెప్తే మటుకు దానికి రేవంత్ రెడ్డి సై అనాల్సిందే. ఎందుకంటే తనకి నామినేట్ పదవులు నీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చేసే అని కూడా చెప్పారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడతా ఉన్నారో వాళ్ళ పార్టీని గుర్తించి వాళ్ళకి నామినేట్ పదవులు ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డికి అయితే సూచనలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఎవరైతే మనకి గవర్నర్ ఉన్నారో వాళ్ళకు కూడా విన్నపమించారు. ఇక్కడ మాకు 4వ తారీఖు అయితే మంత్రివర్గ విస్తరణ ఉండబోతా ఉంది. మీరైతే మాకు అందుబాటులో ఉండాలని కూడా గవర్నర్‌కి అయితే అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే 4వ తారీఖు ఇంకొక నలుగురు మంత్రులు ఎవరు తెలంగాణలో ఇంకొక నలుగురు మంత్రులు ఎవరని నిర్ణయించుకోబోతా ఉన్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో అయితే రెడ్డి వాళ్ళకైతే ఎక్కువ ప్రాధాన్యత ఉందని కూడా విమర్శలు ఎత్తుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు 4 2 అయితే రెడ్డి సామాజిక వర్గానికి అయితే వెళ్తా ఉన్నాయి. మరి దీని మీద కూడా చాలా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తా ఉన్నాయి. రెడ్డికైతే ఇప్పటికే పెద్దపీట రేవంత్ రెడ్డి ఏస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా చెప్తున్న తరుణంలో మరి రెడ్డిలకైతే పెద్ద పాత్ర అయితే రేవంత్ రెడ్డి అయితే మళ్ళీ ఇస్తున్నట్టే కూడా మనకైతే కనబడతా ఉంది. మొత్తానికైతే మరి సీతక్కకి హోమ్ మినిస్టర్ ఇస్తారా లేదా అన్నది కూడా మనమైతే చూడబోవాలి. 4వ తారీఖు అయితే దామోదర్ రాజనరసింహులు అయితే ఇస్తే బాగుంటుందని కూడా సీతక్కకి ఇస్తే బాగుంటుంది అన్నట్టు కూడా తన ప్రెస్ ముఖంగా అయితే తనైతే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా సీనియర్ నాయకులు కూడా చాలా మంది అయితే సీతక్కకి హోమ్ మినిస్టర్ ఇవ్వాలి. ఎందుకంటే గతంలో కూడా
తను గన్ను పట్టుకొని అడవులలో తిరిగి తను చాలా పోరాటం చేసింది కాబట్టి తనకి ప్రతి ఒక్కటి విషయం తెలుస్తది కాబట్టి తను గన్ను పట్టుకొని అడవులలో తిరిగిన వ్యక్తి కాబట్టి ఆ రోజు తన కోసం ఎవరైతే పోలీస్ వాళ్ళు కావచ్చు, మరి అక్కడ ఉన్న ఏదైతే కేంద్ర బలగాలు కావచ్చు, సీతక్క కోసం కావచ్చు, లేకుంటే సీతక్క బృందాల కోసం కావచ్చు, అక్కడ గాలింపు చర్యలు చేసేసి ఆ విధంగా ఏ విధంగా తనని ఇబ్బంది పెట్టారో అలాంటివి జరగకుండా ఉండాలంటే అడవులలో తిరిగిన సీతక్కకైతే హోమ్ మినిస్టర్ ఇస్తే తెలంగాణలో కూడా ఇప్పుడు చూసుకోవచ్చు చాలా విషయాలైతే జరుగుతా ఉన్నాయి. చిన్న పిల్లల నుండి మహిళలకైతే సంరక్షణ వాళ్ళకైతే రక్షణ లేకపోతా ఉంది. ఇవన్నీ కట్టడియాలంటే సీతక్కకి హోం శాఖ ఇస్తే బావుంటదని కూడా కాంగ్రెస్ వర్గ నేతలైతే చెప్తా ఉన్నప్పటికి కూడా మరి అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్ అయిపోతా ఉంటాయి కాబట్టి అధిష్టానం మరి జూలై 4న ఏం నిర్ణయించబోతా ఉంది? మరి మంత్రివర్గంలో ఈ నలుగురినే తీసుకుంటారా? సుదర్శన్ రెడ్డిని, రాజగోపాల్ రెడ్డిని, సీతక్కకి మళ్ళీ ఆహ్, మార్పు చేసే జరుగుతుందా? లేకుంటే వాకాటి శ్రీహరి గారికి ఇస్తారా? లేకుంటే దయాకర్‌కి ఏమైనా ఇయ్యబోతా ఉన్నారన్న గూడా మనకైతే తెలుస్తా ఉంది. ఈ నలుగురికి ఇస్తారా? మరి వేరే వాళ్ళకి కూడా ఇస్తారా? అయితే మనమైతే ముందు చూడబోవాలి.